తెల్లబట్ట లేదా వైట్ డిశ్చార్జ్ తగ్గించడం ఎలా? దీనికోసం ఏం చేయాలి? అసలు ఇది ఎందుకు వస్తుంది? ఈ రోజు తెలుసుకుందాం. నేను డాక్టర్ భవాని, కన్సల్టెంట్ గైనకాలజిస్ట్, కిమ్స్ హాస్పిటల్, శ్రీకాకుళం. సాధారణంగా తెల్లబట్ట అనేది చాలా మందికి వచ్చే సమస్య. దీనికోసం చాలా మందులు వాడినా కూడా తగ్గదు. అసలు ఇది ఎందుకు వస్తుంది? వెజైనాలో pH బ్యాలెన్స్ అన్నది తప్పి హెల్తీ బ్యాక్టీరియా తగ్గిపోయి అదర్ బ్యాక్టీరియా ఎక్కువ అవడం వల్ల లేదా ఫంగల్ ఇన్ఫెక్షన్స్ రావడం వల్ల ఇది వస్తుంది. సో ఈ ఇన్ఫెక్షన్స్ అనేది రాకుండా ఉండాలి అంటే మన వెజైనా హెల్తీగా ఉంచుకోవాలి. దీనికోసం ఏం చేయాలి తెలుసుకుందాం. మొదటగా వాటర్ అనేది చాలా ఎక్కువ తాగాలి. రోజుకి 8 to 10 గ్లాసెస్ ఆఫ్ వాటర్ తాగాలి. నెక్స్ట్, మన ఫుడ్ హ్యాబిట్స్ లో ఫ్రూట్స్, వెజిటబుల్స్, ఇంకా లీఫీ వెజిటబుల్స్ లాంటివి ఇంక్లూడ్ చేయాలి. దీంతో పాటు మూడోది ముఖ్యమైనది ఏంటంటే ప్రోబయోటిక్స్, అంటే పెరుగు, మజ్జిగ లాంటివి తీసుకోవాలి. ఫర్మెంటెడ్ ఫుడ్స్ అంటే ఇడ్లీ, దోశ లాంటివి కూడా మన ఆహారంలో ఇంక్లూడ్ చేయాలి. వీటితో పాటు వెజైనల్ ఏరియాని క్లీన్ గా, డ్రైగా ఉంచుకోవాలి. తడి చేరకుండా చూసుకోవాలి. ఏమేం చేయకూడదు, స్ట్రెస్ అన్నది కంప్లీట్ గా అవాయిడ్ చేయాలి. దీంతో పాటు కాఫీ, ఆల్కహాల్ లాంటివి తీసుకోకూడదు. షుగరీ ఫుడ్స్, ఆయిలీ ఫుడ్స్, జంక్ ఫుడ్స్ ఇవన్నీ కూడా అవాయిడ్ చేయాలి. టైట్ గా ఉండే బట్టలు వేసుకోకూడదు. సో ఎప్పుడు కూడా వెజైనా క్లీన్ గా, డ్రైగా ఉంచుకునేలాగా చూసుకోవాలి. సో ఈ జాగ్రత్తలు పాటిస్తున్నా కూడా ఒకవేళ వైట్ డిశ్చార్జ్ అన్నది ఎక్కువగా వస్తూ, దురద పెడుతుంటే, మంట పుడుతుంటే, నొప్పిగానే వస్తూ ఉంటే, చెడు వాసన వస్తూ ఉంటే, ఈ సమస్యలు ఏమున్నా సరే ఖచ్చితంగా గైనకాలజిస్ట్ ని సంప్రదించాలి. థ్యాంక్ యూ.